పత్రికా విలేకరులందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా సమస్యలపైన, అది కాకుండా నన్ను కొంతమంది టీడీపీ వారు కానీ, వైఎస్ఆర్సీపీ వారు కానీ, కూటమి వారు కానీ కొంతమంది విమర్శిస్తున్నారు అని చెప్పి అనడం కానీ, మరి కొన్ని ప్రశ్నలు అయితే కనుక అడుగుతున్నారు. దానిపైన జవాబు చెప్పాల్సిన అవసరం నా పైన ఉంది. అందుకే కేవలం ఈ రోజున పత్రికా సమావేశం. దానికన్నా ముందు మనం అంటే నేను పేర్ని నాని గారి లాగా ఆ మహేష్ బాబు గారి సినిమాలో, పోకిరి సినిమాలో పద్మావతి హ్యాపీనా అలాంటి మాటలు మాట్లాడి నేను ఇళ్లలో స్విచ్లు పెట్టను. కానీ హుందాతనంగా మాట్లాడైతే కనుక నేనైతే కనుక ఒకటి ఈ రోజున తెలియజేస్తున్నాను. మండలం నుంచి టౌన్ కు పోయే రోడ్డు ఒకటి ఏళ్ల తరబడి గుంతలు పడి కొట్టుకుపోయి దారుణంగా ఉండేది. అదే రోడ్డు మీద మరమ్మతులు కూడా చేయించారు. ఆనందంతో కొన్నేళ్లు చెప్పుకుని అనిపించారు. ఇప్పుడు కష్టమే పడకుండా రోడ్లు బళ్ళు. అర్థమైందండి. ఈ సీన్ అర్థం ఏంటంటే, ఒక నాయకుడు పరిపాలించాలంటే ముఖ్యంగా సమస్యలు అనేది ఉంటాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో, అంటే మన మచిలీపట్నం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మచిలీపట్నం నియోజకవర్గంలో సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేది. మరి గత పరిపాలనలో చూసుకుంటే, ఒకసారి సమస్యల్లోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాను అందరికీ కూడా. పేర్ని నాని గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. కొల్లు రవీంద్ర గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఈ రోజున పేర్ని నాని గారిని అంటున్నావు, నువ్వు కూటమి మనిషివా అని చెప్పి నన్ను అంటారు. కూటమి వాళ్ళేమో నువ్వు పేర్ని నాని గారి మనిషివా అని నన్ను అంటారు. మీకు విషయం అర్థం కాదు ఏంటంటే, మీరు చిన్న మైండ్లో స్క్రూ కొంచెం బిగించుకోండి. లేదంటే కనుక పేర్ని కృష్ణమూర్తి గారి దగ్గర, కొల్లు రవీంద్ర గారి దగ్గర స్క్రూ డ్రైవర్ కొనుక్కుని లైట్గా బిగించుకుంటే ఒక చిన్న జ్ఞానం వస్తుంది. అది ఏంటంటే, నేను భారత చైతన్య యువజన పార్టీ అనే తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను 2024లో. నేను 2024లో పోటీ చేసినప్పుడు మీ ఇద్దరిని ప్రశ్నించే బాధ్యత నాకు ఉంటుంది. ఒకరినే కాదు, ఇద్దరిని. అందులో భాగంగా మిమ్మల్ని అంటేనేమో రవీంద్ర గారి మనిషి అనడం, రవీంద్ర గారిని అంటేనేమో మీ మనిషి అనడం. ఆ సబ్జెక్టులోకి వెళ్ళే ముందు 3 సార్లు ఎమ్మెల్యే గారు, 2వ సారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నవారు. పేర్ని నాని గారు 2004లో అవుట్ఫిట్ దొరకలా నాకు. 2004లో మొదటిసారి పోటీ చేసి గెలిచారు. మెజారిటీ ఎంత? బాగా కీలకమైన పాయింట్. మెజారిటీ ఎంత? 26,000 నుంచి 30,000 అంటున్నారు. గూగుల్లో కూడా దొరకలా. కానీ కొంతమంది నాని గారి పక్కన ఉండే సీనియర్లను కనుక్కున్నా. 27,000 నుంచి 30,000 తమ్ముడు మాకు గుర్తులేదని చెప్పి అన్నారు. 2009లో మళ్ళీ గెలిచారు. అప్పుడు మెజారిటీ ఎంతరా అంటే 11,499 ఓట్లు. ఏమండి, 2019లో గెలిచారు. గూగుల్లోనేమో 3,900 ఓట్లు చూపిస్తుంది, కానీ బయటేమో 5,600 ఓట్లు అంట. తర్వాత కొల్లు రవీంద్ర గారు 2014లో గెలిస్తే 15,806 ఓట్లు. 2024లో గెలిచినప్పుడు 50,000 ఓట్లు. అన్న ఇదంతా మాకెందుకన్నా సోది, లేదా తమ్ముడు మాకెందుకు సోది అంటారా? గ్రాఫ్ చెప్తున్నా. 2004లో పేర్ని నాని గారి గ్రాఫ్ ఎంత? 30,000 మెజారిటీ. తర్వాత తగ్గింది. ఎంత తగ్గింది? 11,000కి తగ్గింది. అక్కడి నుంచి హీనంగా ఎంత పడిపోయింది? గెలిచింది 3,000, అంటే 5,000కి పడిపోయింది. 5,000 ఒక గెలుపా? జగన్ గారి సునామీలో మొట్టమొదటిసారి రాజకీయాల్లో ప్రపంచం సృష్టించాడు. ఏంటో తెలుసా? ప్రతిపక్షం అనేది లేకుండా కొట్టిన ఏకైక ఒకే ఒక మగాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ గాలిలో కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు, అందరూ కూడా వచ్చారు.
కానీ ఆ గాలిలో మనకి పడిన ఓట్లు ఎన్ని? 5,500. ఆ టైంలో అందరూ కూడా ఇళ్ళకి 500 పంపించారు, 1000 రూపాయలు పంపించారు. కానీ అప్పుడు జరిగింది ఏంటంటే కొల్లు రవీంద్ర గారు కొంతమంది నమ్ముకున్న వాళ్ళు ఏదో అక్కడక్కడ వార్డుల్లో డబ్బు నొక్కేశారంట, ఆ డబ్బులు వెళ్ళలేదంట. అందుకే ఆయన గెలిచే వ్యక్తి కూడా 5,000 ఓట్లతో పోయింది. 5,000 పెద్ద విషయం కదా, వార్డు ఇటు తిరగబడితే గెలుపు ఆ రోజున కొల్లు రవీంద్ర గారిది. ఈ రోజున మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, మరి ఇక్కడ కొల్లు రవీంద్ర గారు చూసుకుంటే 15,000 2014, 50,000 కొల్లు రవీంద్ర గారు. ఎందుకు 50,000 వచ్చినాయి అంటే మనం ప్రజల్లో గట్టిగా ఉంటే మనకి ఓట్లు మెజారిటీ పెరుగుతూ ఉండాలి తప్ప ఎందుకు తగ్గుతూ వచ్చింది? మరి ఈ మనిషికేమో ఎందుకు పెరిగింది? చెప్పండి సమాధానం. సమాధానం ఉండదు, మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. తర్వాత 2000 నేను కాదు, మన బందర్లో తెలివైన యువకులు చాలామంది ఉన్నారు. 2014, 24 గొంతు నొక్కేశారు. ఆ గొంతు నొక్కేసిన కాలంలో మరి ఒక కుర్రాడు ప్రశ్న అడిగాడు, ఒక యువకుడు. 2014-19 మధ్యకాలంలో బందర్కి స్మార్ట్ సిటీ నిధుల్లో భాగంగా రోడ్డు శాంక్షన్ అయ్యాయి. వాటిల్లో కొన్ని మంగినపూడి, చిలకలపూడి, బైపాస్ రోడ్డు, శారదానగర్, నోబుల్ కాలనీ, జవార్పేట జిల్లా పరిషత్ సెంటర్ వరకు. వీటిల్లో కాళేకన్పేట నుంచి రుద్రవరం వరకు, జీ ప్లస్ కాంప్లెక్స్ వరకు రోడ్డు విస్తరణ జరగకుండా ఆపింది ఎవరో ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఎవరండి ఆపింది? 14-19 రవీంద్ర గారు ఉన్నారు. నిధులు ఆపింది ఎవరు? బందర్ ప్రజలు తెలీదా? ప్రజలు తెలియపోవచ్చు, నాయకులు తెలుసు కదా. అభివృద్ధిని అడ్డుకునేది ఎవరు ఈ రోజున? ఇది ఒక యువకుడు ప్రశ్న, నా ప్రశ్న కాదు. దీనికి సమాధానం ఉంటుందా మన దగ్గర? ఉండదు. తర్వాత అమరావతి లాంటి విశ్వవిద్యాలయాన్ని వెళ్ళి చూడండి. చుట్టుపక్కల విశ్వవిద్యాలయం చుట్టూ ఉన్న గ్రామాలు, ముఖ్యంగా నీరుకొండ, విఐటి పక్కన ఉన్న ఐనవోలు గ్రామం, మొత్తం వాళ్ళ ఇళ్ళు గృహాన్ని ఒక అంతస్తులో ఓనర్స్ ఉంటే మిగతా అంతస్తులో పిల్లలు ఉంటున్నారు. ఖాళీ ప్రదేశాల్లో వంటశాలలో పెట్టి హాస్టల్ నడుపుతున్నారు. ఆ పద్ధతి సౌకర్యాలు కృష్ణా యూనివర్సిటీకి అందుబాటులో ఉన్నాయా? నేనే తెచ్చానని చెప్పుకుంటారు కదా, పోటీ పడుతున్నారు ఇద్దరు. నేను తెచ్చాను కృష్ణా యూనివర్సిటీ, నేను తెచ్చాను పోర్టు, నేను తెచ్చాను మెడికల్ కాలేజు, పోటీ పడుతున్నారు. ఫెసిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి? అంటే పోర్టు తీసుకురాకపోతే రాజకీయం సన్యాసం చేస్తానన్న వ్యక్తి ఎవరు? అంటే గతాలు మర్చిపోతారేంటి, వర్తమానం గుర్తుపెట్టుకుంటారు. నేను ఈసారి కనుక ఎలక్షన్లో, ఈసారి వచ్చే ఎలక్షన్లో పోర్టు తీసుకురాకపోతే, ఇది ఎప్పుడు 2004లో మాట చెప్తున్నా నేను, రాజకీయ సన్యాసం తీసుకుంటా. అయిపోయింది 2004. 2009లో పోటీ చేశారు, 2019లో పోటీ చేశారు. కానీ పోర్టు తెచ్చింది ఎప్పుడు? కానీ నేను దానికి కూడా చెప్పా, పోర్టు తీసుకొచ్చింది మెడికల్ కాలేజ్ ఏదన్నా నిధుల శాంక్షన్ విషయాల్లో, పోర్టు శాంక్షన్ విషయాల్లో. మళ్ళీ ఇక్కడ ఏకైక మగాడు ఒకడే ఉన్నాడు. నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పా, ఆ వీడియో కూడా మళ్ళీ ప్లే చేస్తా. ఎంపీ బాలశౌరి గారు. ఈ రోజున పోర్టు నిధులు లేకపోతే మెడికల్ కాలేజీ నిధులు ఎవరు ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? రాష్ట్రం శాంక్షన్ చేస్తుందా? ఎంపీ పరిధిలో ఉంటుంది. ఎంపీ పరిధి అంటే ఎంపీలు చూసుకోవాల్సింది. ఈ రోజున ఏంటి, ఇప్పుడు ఎమ్మెల్యే అనే వ్యక్తి నియోజకవర్గ స్థాయి వ్యక్తి. ఎంపీ అనే వ్యక్తి ఎవరు? ఎంపీ అనే వ్యక్తి దేనికుంటారు? పార్లమెంటు పరిధిలో వ్యవహారాలు చూసుకుంటా ఉంటారు. మరి పోర్టు నిధులు తీసుకొచ్చింది, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చింది బాలశౌరి గారు అని అందరూ తెలుసు. నేను ఆయనకే ఓటేసానని కూడా చెప్పా పక్కాగా. ఈరోజు మీరు తీసుకొచ్చింది ఏంటి? ప్రతిదీ మీ అకౌంట్లో వేసుకోవడం. ఆ తర్వాత నేను రాజకీయ రిటైర్మెంట్ తీసుకున్నా. 2004 ఏమో రాజకీయ సన్యాసం అయిపోయింది. తర్వాత 2019లో నేను రాజకీయ రిటైర్మెంట్ తీసుకుంటున్నా, నా వారసుడు వస్తున్నాడు అని చెప్పని ప్రకటించారు. రిటైర్మెంట్ ఏది? రిటైర్మెంట్ అంటే
అందరూ ఫ్యామిలీ ఏదన్నా బీచ్ దగ్గర ఏదో చోట కొనుక్కున్న స్థలాల్లో రిసార్ట్స్ కట్టుకుని ప్రశాంతంగా నిద్రపోయేది రిటైర్మెంట్. రాజకీయ పార్టీలో అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా ఏది రాజకీయ రిటైర్మెంట్. రేపొద్దున విషయం మీకు తెలియదు ఏంటంటే పార్లమెంటు పరిధిలో ఈ రాజకీయ రిటైర్మెంట్ వ్యక్తే పోటీ చేస్తున్నాడు. ఆ విషయం మీకు తెలియదు. ఆ టైంలో మళ్ళీ ఇంకో కబుర్లు ఏం చెప్తారంటే నాకు జగన్ గారు అవసరం ఉంది, జగన్ గారు నన్ను ఎంపీకి నిలబెట్టమంటున్నారు, నువ్వు లేకపోతే ప్రజలు చచ్చిపోతారు కృష్ణా జిల్లాలో కనుక నువ్వు ఉండాలి అని చెప్పే డైలాగులు చెప్తారు. ఇవన్నీ ఏంటంటే మనం వెంట కూర్చోవాలి. 2004 సన్యాసం తీసుకుంటా, 2019లో రిటైర్మెంట్ చేస్తా, ఇవన్నీ ఏంటంటే మనం వెంట కూర్చోవాలి. మన ప్రజలకు ఉన్న దౌర్భాగ్యం అది. వాటిపైన మనకు సమాధానాలు ఉండవు, గుర్తులు ఉండవు. తర్వాత ఇంకొక వ్యక్తి అంటాడు వీళ్ళకి ఒక 15-20 అకౌంట్లు ఉన్నాయండి, ఏపీ పాలిటిక్స్ అంట ఉంది. బందర పాలిటిక్స్ మనం ఏడలేం. ఏపీ పాలిటిక్స్, పేరుని ఫాలోవర్స్, ఇంకో తర్వాత ఇంకో 10-15 అటాచ్మెంట్ అనుబంధాలు, పేరుని కుటుంబం, పేరుని సైన్యం, ఇలాంటివి ఉన్నాయి. అది ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జీతాలు ఇస్తుంది వాళ్ళకి. ఎవరో జగన్ గారు ఇస్తారు డైరెక్ట్గా. ప్రతి నియోజకవర్గంలో ఉంటారు, వాళ్ళు పోస్ట్ చేస్తారు తప్ప పేరు నాని గారి అభిమానులు కాదు పోస్ట్ చేసేది. ఆ జీతాలు ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఆ లాగిన్ ఐడీలు ఎవరెవరికి ఉంటాయి అంటే పేరు నాని గారికి ఉంటాయి, పేరుని కిట్టు గారికి ఉంటాయి. ఇప్పుడు నా ఫేస్బుక్లో కొన్ని ఉన్నాయి, నాకు ఉంటాయి. హైదరాబాద్లో ఉన్న లక్ష్మి అనే అమ్మాయికి కూడా లాగిన్లు ఉంటాయి. ఎందుకంటే అమ్మాయి మొత్తం చూస్తుంది కాబట్టి అన్నీ చూసుకుంటూ ఉంటాం. అలాగే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, పోస్ట్ ఏం పెట్టాలో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళేమంటారు, ఫేస్బుక్లో కాదు క్యాడర్ పెంచుకోవాల్సింది, వ్యక్తిగా పెంచుకోవాలి, నువ్వు కార్పొరేటర్కి తక్కువ అని చెప్పి అంటూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, మీకే చెప్తున్నా. కార్పొరేటర్కి తక్కువ సరే. పేరు నాని గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండగా పేరుని కృష్ణమూర్తి గారు బాగా నోట్ చేసుకోవాలి. పక్కన ఒక 2-3 ఫ్రెండ్స్ ఉంటే కారులో వెళ్తూ ఉంటే రావతి సెంటర్లో కరెక్ట్గా పేరుని కృష్ణమూర్తి గారు కారులో పక్కన కూర్చున్న వ్యక్తి నాకు ఫోన్ చేసి, అన్న ఒక 2 సబ్జెక్టులు ఆగినాయి కాకినాడ యూనివర్సిటీలో, ఏది మంత్రిగా ఉండగా వాళ్ళ అబ్బాయి స్నేహితుడు పేరు చెప్పమంటే చెప్తా, అన్న 2 సబ్జెక్టులు ఆగినాయి, కొంచెం అక్కడ ఐఏఎస్ గారు నీకు బాగా పరిచయం కదా, ఓ మాట ఏమన్నా చెప్తావా అన్నారు. నేను చేయలే, వాస్తవంగా నేను చేయలేదు అది. కానీ అడిగారా లేదా? ఎందుకు అడిగారు? నాకు క్యాడర్ లేదు. 2 అసలు ఈ విషయం నేను ప్రస్తావించదలుచుకోవాలా. కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే గిల్లుతున్నారు కదా, గిల్లినప్పుడు చెప్పాలి కదా. ప్రజలకు మీ సైడే కాదు కదా, నా సైడ్ కూడా వినాలి కదా. నాతో అధికారులు అందరూ బాగుంటారు. బాగున్నప్పుడు కొంతమందిని మొత్తం అంటే ఈ రోజున 170-200 రూపాయలు క్వార్టర్ ఇవ్వాల్సి వచ్చిందని ఏదో చిన్న ప్యాకెట్లు అలవాటు చేశారు. ఆ ప్యాకెట్లు వాడేవాళ్ళు జైల్లోకి వెళ్తే, సబ్ జైల్లోకి వెళ్తే, అన్నా ఇప్పుడున్న జైలర్ గారు కాదు, అప్పట్లో ఉన్న జైలర్ గారు కూడా నీకు మంచి స్నేహితుడు కదా, కొంచెం మన బ్యాచ్ వెళ్ళారు లోపలికి, ఒక మాట చెప్తావా, కొంచెం వాళ్ళు సిగరెట్లు తాగలేదే ఉండలేరు, బీడీలు తాగలేదే ఉండలేరు, ఒక మాట చెప్తావా అని పంపించమంటే నేను అప్పుడు చేయలే. కానీ అడిగారా లేదా? ఎందుకు అడిగారు? నాకు క్యాడర్ లేదు, ఎందుకు అడిగారు? తర్వాత ఇది కూడా చెప్తున్నా, పేరుని కృష్ణమూర్తి గారి దగ్గర అంటే పేరుని కిట్టు గారి దగ్గర, నాని గారి దగ్గర 10 ఏళ్ళు అతను ఊహ తెలిసిన కాడి నుంచి కాలేజీల్లో వెళ్ళిన దగ్గర నుండి అతను ఫోటో తప్ప, పేరు నాని గారి ఫోటో తప్ప వేరే ఫోటో పెట్టుకొని వేరే జెండా పట్టుకొని వ్యక్తి ఒక 2 కార్పొరేటర్లో నా ఇంటికి వస్తే ఆ జాబు నేను వేరే అతనికి వేయించాలి. సరే కార్పొరేటర్లకు మర్యాద ఇవ్వాలి కదా అని చెప్పని రోజు నా ఇంటికి వస్తుంటే 3 నెలలు తిరిగారు. నేను ఉదయం లేచేసరికి బయట ఉండేవాళ్ళు. సరే వేరే వాళ్ళకి ప్రామిస్ చేసింది, మీకులాగా 5,000 10,000 గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగాలు వేయలే. నేను ఏదైతే కనుక బియ్యం నొక్కేశారో ఆ బియ్యం శాఖలో, అది విజయవాడ మచిలీపట్నం ఎక్కడో నేను తర్వాత చెప్తా, 21,000 రూపాయలకి ఉద్యోగం నేను వేయించా. మీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పేరు చెప్పమంటే చెప్తా.
కార్పొరేటర్ల పేర్లు చెప్పమంటే చెప్తా. అదేవిధంగా కార్పొరేటర్ స్థాయి వ్యక్తి కూడా పనిచేయని వ్యక్తిని మళ్ళీ మీ కార్పొరేటర్లో టెండర్లు వేస్తే వైన్ షాపులు, బార్లు, వాసుదేవరెడ్డి గారికి ఒక మాట చెప్పవా? వాసుదేవరెడ్డి గారు కూడా నీకు బాగా క్లోజ్ కదా, కొంచెం ఏమన్నా మనకి హెల్ప్ చేస్తారేమో అని మళ్ళీ నా దగ్గరికి వస్తే హెల్ప్ చేశానా లేదా? ఆ కార్పొరేటర్ గారి పేరు కూడా చెప్పమంటే చెప్తా. సిద్ధమా? కార్పొరేటర్కి పని చేయను కదా. కానీ మీరు అధికారంలో ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అధికారంలో ఉన్నాయి. తర్వాత ఇంకొక పాయింట్, మీ వాళ్ళకి అన్న కొంచెం టీటీడీ దర్శనాలు చెప్పవా, తిరుపతి శ్రీశైలం చెప్పవా, ద్వారకా తిరుమల చెప్పవా? మీ ప్రభుత్వం ఉండగా నా దగ్గరికి వస్తే లెటర్లు ఎవరికి ఇచ్చారనేది చెప్పమంటారా? కార్పొరేటర్ తక్కువ కదా, నాకు కేడర్ లేదు కదా. మరి మీరు ఎమ్మెల్యే ఉండగా, మీరు మంత్రిగా ఉండగా, మీరు ఇన్ఛార్జిగా ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? లోకల్లో ఒకసారి ఎన్టీఆర్ దగ్గర ఏదో థియేటర్ దగ్గర పోతున్న నరికితే అది రిమాండ్ వేద్దామని చేస్తే ఆ టైంలో ఉన్న ఒక సిఐ గారు, అన్న కిట్టు గారు చెప్తారో లేదో ఒకసారి మీరు చెప్పండి అన్న అంటే, అప్పుడు ఫోన్ చేసి సార్ ఏదో తప్పు జరిగింది అని చెప్పి మీ ప్రభుత్వం ఉండగానే నేను చెప్పిన రోజులు ఉన్నాయి. వాళ్ళు రిమాండ్ వేయించుకున్న రోజులు ఉన్నాయి. వీళ్ళంతా మీ కుర్రోళ్ళు, మీ వర్గమే. మరి కార్పొరేటర్ తక్కువ కదా. ఇవన్నీ మాట్లాడదలుచుకోవాలా. కానీ ఏంటంటే గిల్లుతున్నారుగా. మీకు గిల్లడం అలవాటు, నాకేమో గోకడం అలవాటు, గిచ్చేయడం అలవాటు. నేనేమో రెక్కేస్తా. ఇంకొకసారి గిల్లేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుని గిల్లండి. తర్వాత ఇంకొకటి అంటాడు, పేరు నాని గారికి అనుబంధం అయిన పేజీ, కందుల బాబ్జీ దగ్గర ఎంత డబ్బులు ముట్టినాయి అని 2019 to 2024 వరకు. మరి పేరు నాని గారు మాట్లాడుతుంటారు, ఏ శివరామకృష్ణ కులరేంద్ర గారి దగ్గర పియని, ఏ శివరామకృష్ణ ఏ భాష ఎంత కొట్టేశావు, ఎంత నొక్కేసావు అని చెప్పి పేర్లు పెట్టి చెప్తారు. నేను పేర్లు చెప్పనులే, మీ దగ్గర 4-5 పిఏలు ఉన్నా. మరి మీ అధికారికి ఒక పిఏ అదే వ్యక్తి దగ్గర 2019 to 2024 వరకు. ఈరోజున ఒక రేషన్ బియ్యం బండి బందర్లో బయలుదేరిందంటే మా ఓడి నిద్రపోయేవాడు కాదు. ఆ తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, మీ పార్టీలో కొంతమంది 5-6 రేషన్ బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి శుద్ధపోస కబుర్లు చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది, ఇలాంటి పనులు మీరు చేయమాకండి అని చెప్పి, తర్వాత అదే పిఏ గారు వాళ్ళ వ్యాపారం చేసుకుంటుంటే, అంటే ఏంటి ప్రజలు అమ్మే బియ్యం వాళ్ళు కొనుక్కుంటుంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు, ఇదే పిఏ గారు దాడులు పంపించేవాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద. ఎందుకో తెలుసా? ఎవరైతే నాకు డబ్బులు ఇచ్చారని ఆరోపణ చేస్తున్నారో ఆ వ్యక్తి పిఏ గారికి డబ్బులు ఇచ్చేవాడు. కాబట్టి 3 స్టేర్ల బిల్డింగు, పేరు నాని గారి ఇంట్లో కూడా ఆ విధంగా టైల్స్ ఉన్నాయో లేదో తెలీదు, కానీ పైన 2 స్టేర్లలో మంచి టైల్స్ ఉన్నాయి. ఆ డబ్బులు ఎలా వచ్చినాయో అడగండి. లారీకి ఎంత తీసుకున్నారో అడగండి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల దగ్గర ఆపితే ఒక ఎస్ఐ గారు మన తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తుంటే, ఏంటయ్యా నాగార్జున నువ్వేమో లారీని ఆపమని చెప్తావు, మరేమో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పిఏ గారేమో వదిలేయమని చెప్పి నన్ను ఒత్తిడి తెస్తున్నాడు అని ఆయన మాట్లాడేవాడు. దీనికి సిద్ధం అంటే కాల్ రికార్డింగ్ ఉంది. మీ పిఏ గారు రెడీనా? మాట్లాడదలుచుకోవాలా, కానీ గిల్లుతున్నారుగా మాట్లాడాలి. ఇప్పుడు పిఏలు అన్నాక సంపాదించుకుంటారు ₹1-2 కొన్ని ఆపలేరు. ఒకవేళ నేను చేసేది ఆరోపణలు అయితే ఇదే వ్యక్తి మీ ఎఫ్ఐఆర్లో బియ్యంగూడెం కేసులో ఎందుకు ఉన్నాడు 9వ ముద్దాయిగా? అదే వ్యక్తి ఎందుకు రిమాండ్కి వెళ్ళాడు? సమాధానం ఉందా? నేను చేసిన ఆరోపణలు తీసే పిఏ గారేం మోసం చేయాల, పిఏ గారేం దందాలు చేయాల, పిఏ గారేం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద దాడులు చేయాల. నేను చేసిన ఆరోపణలే. కానీ ఛార్జీ షీట్లో తాలూకా పోలీస్ స్టేషన్లో 9వ ముద్దాయిగా ఎందుకు ఉన్నాడు, సబ్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? దానికి సమాధానం ఉందా? ఈ రోజున రాజకీయంగా చేయాల్సింది వారసత్వాలు కాదు, అనుభవం కావాలి. అనుభవం ఉంది కాబట్టి నా దగ్గరికి చాలామంది వచ్చారు, చాలామంది మీ వాళ్ళు పనులు చేయించుకున్నారు. మీ అధికారం ఉండగానే ఇతను ఎవరో సిద్ధార్థ కౌశల్ గారు, ఆయన వెంటనే జాయిన్ అయితే నెక్స్ట్ డే నేను వెళితే మరి నాకేం క్యాడర్ ఉన్న ఇవేం తెలియదు కదా. నేను బయట నుంచి ఉంటే ఆయన కాన్ఫరెన్స్ కాల్లో ఉంటే
బయటికి ఒక అడిషనల్ ఎస్పీ గారు వచ్చి ఎవరితో ఫోన్ చేయించావా సార్ అర్జెంటుగా లోపల రమ్మన్నారని చెప్పని తీసుకెళ్లారు. ఇదే వ్యక్తి గురించి ఈ వ్యక్తి కృష్ణా జిల్లాలో వివాదాల ద్వారా వెళ్ళిపోయాడు. చింతచెట్టు సెంటర్ దగ్గర ఒక వివాదం జరిగితే ఎందుకు వెళ్ళాడో తెలుసా? వెళ్తా ఈ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? మచిలీపట్నంలో ఈ ఇద్దరు ఉన్నంత వరకు మచిలీపట్నం బాగుపడదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళాడు ఈయన. తర్వాత అభివృద్ధి వ్యవహారాలకు వస్తే మాది కృష్ణారావుపేట గ్రామం, నాదొక విలేజ్. నా విలేజ్కి మరి గతంలో ఎవరెవరు పుట్టారో ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను పుట్టిన తర్వాత ఇప్పటికీ నాకు 30 ఏళ్ళు. నేను పుట్టిన తర్వాత త్రాగునీరు లేదు, డ్రైనేజ్ లేదు, స్ట్రీట్ లైట్లు లేవు. తర్వాత ఇందాక మీకు భరత్ అని నేను సీన్ చూపించాను. ఏంటంటే ఎలక్షన్ ముందు కుమారుడు గెలవాలని 1 కోటి రూపాయలు ఏదో 2 కోట్ల ఫండింగ్ తెచ్చి ఊరి చివర ఒక చిన్న రోడ్డు వేశారు. చెప్పాడు కదా అన్న, అరాకొర ఏదో రోడ్డు మరమ్మతులు చేయించాను, దానికి ప్రజలు ఏలేశారు, నన్ను బ్రహ్మరథం పట్టారని. సేమ్ అంతే, ఒక సింగిల్ రోడ్డు. అంటే లింక్ రోడ్లు దాదాపుగా 13 ఉన్నాయి, 13కి ఒక రోడ్డు వేశారు. దానికి పేరుని గిట్టు రోడ్డు వేసాడని చెప్పని బ్రహ్మరథం పట్టారు. మా పిచ్చి జనాలు కదా, తెలియదు కదా, మిగతా 12 రోడ్లు వేయాలని తెలియదు కదా. తర్వాత మా కృష్ణారావుపేట వంతెన ఇప్పుడు పేర్ని కృష్ణమూర్తి గారి దగ్గరికి, అంటే మీరు నా హిస్టరీ తెలుసుకునే ముందు, నా గురించి తెలుసుకునే ముందు మీ హిస్టరీ తెలుసుకోవాలి కదా. పేర్ని కృష్ణమూర్తి గారు అంటే కీర్తిశేషులు పేర్ని కృష్ణమూర్తి గారు వాళ్ళ స్నేహితులు ఒక ఆయన ఉంటే ఇల్లే బాగా పెద్ద ఆయన ఏంటి పేర్ని కృష్ణమూర్తి గారు హిస్టరీ ఏంటి అని అడిగా, చెప్పారు. ఆ టైంలో మా వంతుని గురించి కూడా అడిగా. మా వంతుని ఎవరేయించారంటే అప్పుడు మా పాతపడిన స్కూల్లో ఒక టీచర్ గారు ఉండేవాళ్ళంట, ఎవరో వినయ్ మాస్టర్ గారు ఎవరో. ఆయన అంబుల్ గారితో మాట్లాడితే పేర్ని కృష్ణమూర్తి గారి ద్వారా వంతెన ఇచ్చారంట. అది మా వంతెన హిస్టరీ. అప్పటి నుంచి వంతెన ఇప్పుడు లేదు, అది శిథిలం అయిపోయింది. ఎప్పుడు పడిపోద్దో తెలీదు. దాని మీద నుంచి రైతులు వెళ్ళాలి, ట్రాక్టర్లు వెళ్ళాలి, లారీలు వెళ్ళాలి. మళ్ళీ ఈ 3 సార్లు ఎమ్మెల్యే గారు ఉన్న వ్యవధిలో చెరువులు వెచ్చలవిడి, చుట్టూ చెరువులే, బోరేస్తే నీళ్లు పడవు. మళ్ళీ ఇదే వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి మాకు అసలే 3 రోజులుగా వారానికి నీళ్లు వదిలితే గంటకో బిందె నీళ్ళు వద్ది. ఈ వ్యక్తి ఏం చేశాడంటే అతనికి కావాల్సిన వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంటికి పైప్ లైన్ వేయించాడు, ఒక 1/2 కిలోమీటరు పబ్లిక్ పైప్ లైన్లో నుంచి పైప్ లైన్ వేయించాడు. ఇవన్నీ ఎవరికి తెలీదా? అంటే మీ వ్యక్తులకేమో ఇంటికి నీళ్ళు వెళ్ళిపోవాలి, పబ్లిక్ ఏమో రోడ్డు మీదకి వచ్చి గంటకు బిందు నిండుతుంటే వాళ్ళేమో కొట్టుకుని పోలీస్ స్టేషన్లో మెట్టెక్కాలి. ఇందుకు కాదు నేను రాజకీయాల్లోకి వచ్చి మిమ్మల్ని ఎదిరించింది. దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? ఇంతవరకు మీకు ప్రజలపైన ప్రేమ ఉంటే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే గారు మచిలీపట్నంలో కృష్ణారావుపేట గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందా? లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చెప్పారు సొల్లు కబుర్లు. ఏమనంటే నేను ఒక సినీ నిర్మాతతో మాట్లాడాను, నేను సినిమా మినిస్టర్నే, నేను ఏం చెప్తే అది నా నిర్మాతలో, లేదంటే కనుక సినిమా ఆపేస్తాను, టికెట్ల రేట్లు తగ్గిస్తాను, ఏదైనా మన చేతిలో ఉంటుంది, సినీ నిర్మాత అంతా సీఎం గారి తర్వాత సీఎం నేనే అని చెప్పని అన్నట్టు కబుర్లు చెప్పారు. మరి అదే నిర్మాత గారు ఏమయ్యారు? ట్యాంక్ కట్టించాడా అంటున్నా. దీనికి సమాధానం చెప్పండి. 3 సార్లు చేసిన ఎమ్మెల్యే గారు ఇంకొక సమస్య చెబుతున్నా, మేజర్ సమస్యలే. వాడగోయ గ్రామం ఉంది, దళిత గ్రామం. వాళ్ళలో ఎవరన్నా చనిపోతే రోడ్డు పక్కన పాతి పెట్టుకోవడం తప్ప, మనిషిని రోడ్డు పక్కన దహనం చేసుకోవడం తప్ప, వాళ్ళకి 3 సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే గారు నేను అడుగుతున్నా, శ్మశాన వాటికి ఉందా? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం పైప్ లైన్ వేశారు. మరి పేర్ని కృష్ణమూర్తి గారు అంటే కీర్తిశేషులు పేర్ని కృష్ణమూర్తి గారు వేశారు, వీళ్ళు వేశారో నాకు తెలియదు అంత హిస్టరీ. 20 ఏళ్ళు వేసిన పైప్ లైన్ ఇప్పుడు వరకు ఉంటుందా? మీ ఇంట్లో 10 సంవత్సరాలకు ఒకసారి ట్యాపులు మారుస్తారే, సంవత్సరానికి ఒకసారి ట్యాపులు మారుస్తారే. మరి పేద ప్రజలకు మంచినీరు అందించడానికి అదే 20 ఏళ్ళైనా 3 సార్లు చేశారుగా, ఒకసారి కుదరలా, రెండోసారి కుదరలా, 2019లో అయినా కానీ పైప్ లైన్ మార్చొచ్చు కదా. సమాధానం ఉండదు.
ప్రజలు ఏమైపోయినా పర్లా. ఈ రోజున అదే త్రాగునీరు తాగి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు తెలుసా? స్కిన్ డాక్టర్ల దగ్గరికి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తగ్గుద్దో లేదో తెలియదు. స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మినిమం 2,000 3,000. లేదా మీ వ్యవస్థ అంతా కూడా డాక్టర్లతో కొంతమంది కుమ్మక్కై ఉన్నారు. ప్రతి హాస్పిటల్లో కూడా మీ మిషనరీలు ఉన్నాయి. మీ వాళ్ళు కొంతమంది చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ డీల్ ఏమన్నా మాడుకున్నారా? సమస్యలు ఏమన్నా వస్తే ప్రజలు మీ దగ్గరికి వస్తారు. ఓపీలు 200 రూపాయలు వస్తే, మెడికల్గా 1000 రూపాయలు వస్తే అవన్నీ కూడా మనం షేర్ చేసుకుందామని ఏమన్నా మాడుకున్నారా అని నా డౌట్. ఆరోపణ నిర్ధారించట్లా. ఏంటి పరిస్థితి? తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేశారు కదా. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేసిన కాలంలో ఇటు కమ్మవారి చెరువుకి ఇటు పెదపట్నానికి బస్సులు వేయాలని మీకు తెలీదా? రోడ్లు బాగు చేసుకోవాలని మీకు తెలీదా? దీనికి ఏం సమాధానం చెప్తారు? చెప్పాలి మీరే, ఇవన్నీ కూడా చెప్పాలి. తర్వాత మెడికల్ కాలేజ్ ప్రోగ్రాంకి నేను ఏదో చెప్తే అంటున్నారు. అసలు బందర్ మెడికల్ కాలేజ్, నేను బందర్ వరకు మాట్లాడుతున్నా. కృష్ణా జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉందా? మీ దగ్గర జీవో ఉందా? జీవో అంటే చూపించి ధర్నా చేయండి, మీతో పాటు నేను వస్తా. లేనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీరు? పక్క జిల్లాలకు వెళ్ళి, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, జిల్లాలో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేశారు కదా. మీరంతా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైతే ప్రైవేటీకరణ ఉందో అక్కడికి వెళ్ళాలి. పోనీ వెళ్దామంటే చెప్పండి, మీ కారులో నన్ను ఎక్కించుకొని నేను కూడా వస్తా. మచిలీపట్నంలో పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి మేము 400 మందిని కేసు పెట్టించుకున్నాం పెట్టరా? పిల్లలకి ఎగ్జామ్ జరుగుతుంటే పెట్టరా? మీరు ధర్నా చేయడం తప్పలేదు, కానీ ఎగ్జామ్ జరుగుతూ ఉండగా వెళ్తే పెట్టరా? జస్ట్ ఆస్కింగ్ అంతే. 3 సార్లు ఎమ్మెల్యే గారికి, ఎందుకంటే ఆయనకు చట్టాలు అన్నీ తెలుసు కదా. నిద్రలో లేచిన పేరు నాని గారు పలానా జీవో ఏంటంటే చెప్పేస్తాడంటే. అలాంటి వ్యక్తికి పిల్లలకి ఎగ్జామ్ జరుగుతున్నాయి, పాపం చాలా డిస్టర్బ్ చేయకూడదు మనం అని చెప్పని తెలీదు ఆయనకి. తర్వాత ఇది ఏదో ఒక వారం చూస్తానని పోస్ట్ పెట్టా. ఎక్కడ? సామాస్ పక్కన గ్రిల్ రోడ్ పడిపోయి ఉంటుంది. రోడ్డు మీదకుంటే దీన్ని నేను పోస్ట్ పెట్టిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే, పోలీసు వాళ్ళు ఏం చేశారంటే బ్యారికేడ్లు పెట్టి దాన్ని సరి చేశారు. కనీసం ఆ సమస్య అయినా నేను చెప్పా. దీని గురించి కూడా మళ్ళీ ఎటకారం. మళ్ళీ ఇదొకటే, కోన నాగార్జున గారు ఆదివారం ధర్నా ఏంటో చెప్పండి మేము వస్తామని చెప్పని పేరు నాని గారికి అనుబంధం సంస్థ మళ్ళీ పెట్టారు కదా. ఇది ఎవరో తెలుసా ధర్నా? మీరు వదిలేసిన మీ కార్యకర్త 26వ వార్డుకి చెందిన వ్యక్తిది. మీ కార్యకర్తల గురించి కూడా నేను ధర్నా చేయాలి. మీ కార్యకర్తలు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించినప్పుడు కూటమి ముద్రని మీకు వేయాలని మీకు తెలియలా. తర్వాత పేరు నాని గారు, పలపాటి సుబ్రహ్మణ్యం గారి కొడుకు విషయంలో పేరు నాని గారు అలా చేయరంటే ఆ టైంలో మీకు ముద్ర వేయాలని అనిపించలా. మీ కార్యకర్తకి ఎవరైతే కనుక బడ్డీలు పగలు కొట్టారో నేను ఆర్థిక సహాయం చేస్తా అన్నప్పుడు అప్పుడు ఎవరి మనిషిని? మాట్లాడే ముందు కొంచెం వివరం అంతా ఉండాలి. అంతేగాని ఈరోజు పోస్ట్ పెట్టాడు మనకు వ్యతిరేకంగా, ఈరోజు మన మనిషి కాదు, రేపొద్దున మన గురించి పోస్ట్ పెట్టాడు, ఈరోజు మన మనిషి, తర్వాత ఈ రోజున కేడర్ లేదు అంటున్నారు కదా. ఇది కూడా మీకు ముఖ్యంగా చెప్తున్నా. బాలసాయి డిగ్రీ కాలేజు ఒకప్పుడు నా అధీనంలో ఉండేది. అంటే కుర్రాళ్ళంతా కూడా ఎక్కువగా నా బ్యానర్లు కట్టేవాళ్ళు, నా వెనకాల తిరిగేవాళ్ళు. ఆ టైంలో నా బర్త్డే జరిగినప్పుడు బాలసాయి కాలేజ్ దగ్గర ఇప్పుడు కాదు మాట్లాడుతుంది, మనోడు ఎప్పుడైతే కనుక కొత్తగా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యాడు అప్పుడు నా బ్యానర్లు కట్టి అక్కడ కేక్ కోస్తే చూడలేని ఈ కుర్రాడు కార్పొరేటర్లతో ఎవరెవరినైతే గుర్తించి వాళ్ళని మార్కేసి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయించి రేపటి నుంచి కోన నాగార్జున వెనకాల తిరిగితే మీకు మర్యాదగా ఉండదని చెప్పి వార్నింగ్లు ఇచ్చారా లేదా? ఈరోజు నేను ఒక్కడిని వెళ్తా కారణం కూడా అదే. నా చుట్టూ ఉన్న మనుషుల్ని వస్తానన్నా అదే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బందరు యువత నాతో కలుస్తానన్నా వద్దు, వీళ్ళకి టార్గెట్లు అవుతారు, మళ్ళీ మీ భవిష్యత్తుకు ప్రమాదం అని చెప్పి నేను ఒక్కడనే తిరిగేది. అందుకే ఇలాంటి లుచ్చ రాజకీయాలు చేసేది, చెత్త రాజకీయాలు చేసేది మీరు. నేను ఏదైనా హుందాతనంగా చేస్తా.
ఇప్పుడు కొన్ని ఫేక్ అకౌంట్లు వన్ డేలో 2-3 తయారవుతున్నాయి. దేనికోసం? కామెంట్లు పెట్టడానికి కోసం, పర్సనల్గా వెళ్ళడానికి కోసం. పర్సనల్గా వెళ్తే అదే కూర్చో నాని గారు ఏమన్నారు? ఏమయ్యా పేరుని గిట్టు విజయవాడలో దుప్పట్లు కప్పుకున్న భోగోతం నాకు తెలీదా? నిడుమూల దగ్గర ఉన్న భోగోతం తెలీదా? రాడార్ కేంద్రం దగ్గర భోగోతం తెలీదా అంటే నేనేమన్నాను? కూర్చో నాని గారు మీరు పెద్ద వయసు, చాలా తప్పు, అలా మాట్లాడకూడదు. రాజకీయంగా ఎదురుకిచ్చండి తప్ప ఈ విధమైన ధోరణి కరెక్టేనా అని నేను అన్నానా? మాట్లాడానా? ఖండించానా? అప్పుడే అయింది. ఇవన్నీ మీకు తెలీదు, ఇవన్నీ గుర్తురావు. కానీ ఈరోజు విమర్శిస్తే గుర్తుపెట్టుకోండి, కోన నాగార్జున బతుకున్నంత వరకు శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడు. కోన నాగార్జున బ్రతుకున్నంత వరకు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడు. ఈరోజు నా ప్రభుత్వ ఆసుపత్రి పైన కూడా కుట్రలు చేస్తున్నారు కొంతమంది. మాట్లాడదలుచుకోవాలా, ఎందుకంటే మహిళలు ఉన్నారు కాబట్టి. అదే నేను మాట్లాడితే చాలా దూరం వెళ్తాయి. ఇంకొకసారి మాట్లాడే ముందు అంటే ఇవన్నీ కూడా నా పైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టాను. రేపు ప్రజా సమస్యల పైన పెడతాను. ఇంకొకసారి మాట్లాడే ముందు వెనక ముందు చూసుకుని మాట్లాడి. నేను మాట్లాడింది కొన్ని మాత్రమే, కొన్ని నిజాలు. ఇంకా కొన్ని మాట్లాడితే మీరు ఎవరినైతే కనుక కొంతమంది బ్యాచ్ని ప్రోత్సహిస్తున్నారో అదే బ్యాచ్ని నా దగ్గర పంపించి లేపను కూడా లేపేస్తారు మీరు. అలాంటి నిజాలు నా దగ్గర ఉన్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. థ్యాంక్ యూ.